అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మేము పార్కోడ్ నుండి ఉత్తరకాశీ వెళ్తున్నాం అన్నమాట. అక్కడ లగేజ్ అంతా బండ్లలోకి ఎక్కుతున్నారు. మా గోవింద్ కూర్చున్నాడు, ఇంకా పైనకి ఎక్కిస్తాడు సామాన్ అంతా. టీచర్ వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మనందరం ఇట్లా రెడీ అయిపోయినాక 3 బండ్లు ఎక్కుతున్నాయి. ఇంకా మా స్వరూప రెడీ అయిపోయి సో ఇద్దరు తల్లి కూతురు అనమాట. అందరు రెడీగా ఉన్నారు సామాన్లు ఎక్కేయడానికి. ఇంకా ఎవరి బ్యాగులు వాళ్ళు చూసుకున్నారు, ఎవరి బండిలో వాళ్ళే అనమాట. అట్లా ఇక్కడ అయిపోయింది. బై అనమాట రూమ్ సర్వీస్. మా టూర్ ఆర్గనైజర్ సాయి రెడ్డి. బ్యాగ్ అయితే ఎక్కి గోవింద్కి ఇచ్చారా? ఇచ్చేయిగా మా రామయ్య ఇస్తాడు. వాళ్ళ బండి మా స్వరూప వాళ్ళది. అదే ఇంకొక బండి. వాళ్ళంతా బస్ లో కూర్చున్నారు. ఇంకా సెట్ చేసుకుంటారు. శ్రీమతి అందరూ కూర్చున్నారు. సార్ వెనక పడేసినాం లగేజ్లలో. మా స్వరూప అయితే ఇక్కడ కూర్చున్నది. షాపింగ్ పెట్టద్దాం మనం. ఖర్చు పైసలు ఎందుకు కష్టపడైనా పర్లేదు. మళ్ళీ స్టార్ట్ ఘాట్ రోడ్ వెళ్తున్నాం. ఇలా 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 ఉంది. అలా అలా మలకలు తిరుగుతా ఉందన్నమాట. వాయిస్ వినబడితే కొంచెం కవర్ అట్లా. మేము నిన్న యమునోత్రికి వాక్ చేసినాం కదా, అయినా పర్లేదు. ఏం నొప్పులు అవి ఏం లేవు. సేఫ్ సైడ్లోనే ఉన్నాం. మూలమల్ పుల్లి మాకు గోవింద్ అని పిలిచినాం. గోవింద్ అంటే కాదట, గబ్బర్ సింగ్ షోలా వాళ్ళు. మేము రాత్రే ఉట్టుకున్నాం ఆ బూట్లో. మాట్లాడు శ్రీమతి, మాట్లాడు. కొంచెం నవ్వి కాసేపు కదా. హాయ్ చెప్తాను. హాయ్ చెప్తున్నావు టీచర్. మా సంగీత హాయ్ చెప్తాను. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు? బార్కోట్ నుంచి ఉత్తరకాశీ. ఉత్తరకాశీకి. చెప్పు శ్రీమతి. బాగున్నా? ఉల్టీ పల్టీ తగ్గిందా? ఇంకా మరి నడవద్దంటే నడిచినావు నువ్వు.